పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. పెట్రోల్ ధరలు మరోసారి పెరగడంతో సామాన్యులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. గత వారం 10 రోజుల నుంచి దాదాపుగా 10 రూపాయల పైచిలకు ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్కు ₹2.86, పెట్రోల్కు ₹2.84 పెరగడంతో సామాన్యులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ పెట్రోల్ ధరలు పెరిగాయి కదా అండి, మీ అభిప్రాయం ఏంటి? ప్రతిరోజు ఏదో ఒకటి చెప్పుకుంటా ఇంధన ఖర్చులు అని అది అని రావట్లేదని చెప్పుకుంటా ఇంధన రేటు ఇప్పటికే 3 రోజుల నుంచి చూసుకుంటే ₹107 ఉన్న పెట్రోల్ ధర ఒకరేసారి ₹120 పెరిగిపోయింది. ఇట్లయితే ఇట్లా సామాన్యుల మేము డైలీ చేసుకుంటే మాకు వచ్చేది ఇట్లా ఒకటేసారి పెరగడం వల్ల ఆయిల్ రేట్లని సంథింగ్ మన కూరగాయల రేట్లని ఇవన్నీ పెంచుకున్నా పోతారు, మస్తు ఇబ్బంది అవుతుందండి. అది మీరేం చెప్తారండి? బండి పెట్రోలే కాకుండా ఒక సామాన్యుడి జోబు కూడా ఖాళీ అవుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద ఇప్పటికీ ₹3 రోజుల నుంచి ₹3 నుంచి ₹3.5 వరకు పెంచింది. అట్లా పెంచకుండా పేదోడిని కాపాడేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. మీరేం చెప్తారండి? ఈ ₹107 నుంచి ఇప్పుడు ₹116 పెరగడం వల్ల సామాన్య ప్రజల మీద భారం పడే అవకాశం, దీని ప్రభావం అనేది ఇది ఒక్కటే కాదు, ప్రతి నిత్యావసర సరుకులు పెరుగుదల కూడా కారణం అవుతుంది. కాబట్టి కేంద్రం దీన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది సామాన్యుల అభిప్రాయం. మొత్తంగా ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మున్ముందు ఇంకా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ ధరలు ₹116 ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ₹116 లీటర్ పెట్రోల్ ధర నడుస్తుంది. పెట్రోల్ ధరలు ఎట్లా మొన్న హైదరాబాద్కు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడు కూడా ధరలను కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది, ఎట్టి పరిస్థితుల్లో ధరలను పెంచబోమని చెప్పారు. కానీ ఆయిల్ కంపెనీలు ముడి చమురు ధర పెరగడంతో ఆయిల్ కంపెనీల మీద భారం పడి ఒక్కసారిగా ధరలు పెంచుతుండడంతో సామాన్యులైతే తీవ్రమైనటువంటి ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.